ఓం నారాయణ, ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శరీరగతులుగా ఉన్నప్పుడు ఎందరో ఆర్తులు భక్తులు వస్తూ ఉండేవారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు భక్తి గలవారికి, శ్రద్ధ గలవారికి మాత్రమే ఆశీర్వాద సూచకంగా అభయముద్రలు, రక్షాదారాలు, చీటీలు, విభూతి మొదలగునవి ప్రసాదిస్తూ ఉండేవారు. అలా వచ్చిన భక్తుల్లో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వప్న దర్శనమిచ్చి పిలిపించుకున్న భక్తులు ఉండేవారు. అందులో కొందరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మహిమాన్వత్వం గుర్తించి వారి సన్నిధిలో ఉంటూ ఉండేవారు. కానీ కొద్ది కాలం తర్వాత శ్రద్ధ తగ్గి తిరిగి లౌకిక జీవితంలోకి వెళ్తూ ఉండేవారు. అలాంటి భక్తులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో ఉన్నప్పుడు కూడా లోకాభిరామాయణం, దుర్విమర్శలు, పుక్కిటి పురాణాలు, ఊసుపోని కబుర్లు మొదలగు వాటిలో నిమగ్నమై ఉండేవారు. అయితే ఇలాంటి వ్యవహార శైలి ఉన్న భక్తులు, శిష్యుల సేవలు మాత్రం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నిరాకరించేవారు. ఎప్పుడూ శ్రద్ధగా సేవించుకునే శ్రీ గురవయ్య స్వామి వారు ఒకసారి ఇలాంటి కాలక్షేపం చేసి వచ్చారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు: అయ్యా, నీవు కూడా మనుషుల్లోకి వెళ్ళి వచ్చావా, లోకంలోకి వెళ్ళి వచ్చావా అని అన్నారు. ఒకసారి ఒక సేవకుడు అతని పెడితేనే శ్రీ స్వామి వారి గంజి తాగేవారు. ఒకరోజు అతను కూడా లోకాభిరామాయణంలో పాల్గొని వచ్చాడు. ఆ రోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు: అయ్యా, ఆయన మనుషుల్లోకి పొయ్యి వచ్చాడు, ఆయన వద్దు, నీవు గంజి పొయ్యవయ్యా అని ఇంకొక భక్తునికి ఆ సేవ అనుగ్రహించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఒకరోజు శ్రీ స్వామివారు సేవకులను ఉద్దేశించి తిట్టరాని తిట్లు తిట్టి తన మనోవేదన్ని ఈ విధంగా వెళ్ళగక్కారు: ముండలు రండలై ఉన్నారు, అంతా అప్పు బాకీ చేస్తున్నారు, చిల్లి గవ్వ సంపాదిస్తున్నారా అంటూ తన మనోవేదన్ని వెళ్ళబోసుకున్నారు. ఎందుకు ఇంత మనోవేదన? వారికి షడ్డసోపేతమైన భోజనం పెట్టలేదనా? కనువిందైన పాదపూజలు చెయ్యలేదనా? అందరు గురువుల్లాగా తన పూలమాలలతో ముంచెత్తలేదా? జీవితాంతం ఏనాడు ఎవరిని పల్లెత్తి మాట అనని స్వామివారు ఉగ్రుడై ఇన్ని మాటలు ఎందుకన్నారు అంటే, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పవిత్ర సన్నిధిలో ఉంటూ కూడా పైన పేర్కొన్న విషయ వాంఛల్లో ఉండడం వలన సమయం వ్యర్థమవుతుందని, వారి పవిత్ర సన్నిధిని నామజపం, భజన, నామ సంకీర్తన, చరిత్ర పారాయణ మొదలగునవి చేస్తూ శ్రీ స్వామివారి అనుగ్రహం పొందమని మనల్ని ఆదేశిస్తున్నారు. ఇలా నామజపం, పారాయణ చేసుకుని వచ్చిన భక్తులు శ్రీ భరద్వాజ మాస్టర్ గారి భక్తులు, బంధువులు. వారు స్త్రీలు అయినప్పటికీ వారిని తాకేందుకు కూడా అనుమతించారు, వేలిముద్రలు ప్రసాదించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఓం నారాయణ, ఆది నారాయణ.